హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే కర్రీ లేనప్పుడు సింపుల్గా ఎగ్స్ ఆనియన్స్ లేకుండా ఏవి లేకుండా సింపుల్గా ఫాస్ట్గా చేసేదైతే నేను చూపిస్తాను. మనం వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే 2 ఎగ్స్, జస్ట్ 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను. అందులో అయితే ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, తాలింపు గింజలు ఇవి ఉంటాయి కదా, అవి వేసేయండి. ఓన్లీ ఆనియన్స్, మిర్చి, కరివేపాకు ఏది లేకుండా జస్ట్ 1 మినిట్లో, కర్రీ లేనప్పుడు మాత్రం 1 మినిట్లో టేస్టీ చేయాలంటే అయితే ఇలా అయితే చేయండి. ఆయిల్ వేడి అయ్యాక 2 ఎగ్స్ అయితే మనము తీసుకున్నాం కదా, అది అందులో అయితే వేసేయండి. కొంచెం హీట్ అయ్యాక, కొంచెం అది వేడెక్కనిచ్చాక దాన్ని కొంచెం ముక్కలుగా అయితే చేసేయండి. ఆ ఎగ్ని అయితే కొంచెం ముక్కలుగా చేయండి. అది హీట్ అయ్యాక ముక్కలుగా చేశాక ఇలా చూడండి అవుతుంది మనకైతే. ఇలా అయితే ముక్కలుగా చేసేయండి. కొంచెం హీట్ అయ్యాక అయితే చేయండి. అది ఇంకా ఉడకక ముందే చేసేసి ఇంకా చిన్నగా అయిపోతుంది. కొంచెం హీట్ అయ్యాక చేస్తే కొంచెం పెద్దదిగా అవుతున్నాయి పీసెస్, పెద్దదిగా అయితే అవుతాయి. అందులో అయితే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసాక ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం గోల్డ్ కలర్ రావాలి, బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్ అవి ఫ్రై అవ్వాలి. తెల్లగా అయితే ఉండొద్దు, ఫ్రై అవ్వాలి. మనకు చూడండి లైట్ గోల్డెన్ కలర్లో అయితే వచ్చాయి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి, మసాలా వేసాక లాస్ట్కి అయితే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం అయితే అందులో వేయండి. వేసేసాక కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి మనకు రెడీ అయిపోయింది జస్ట్ 1 మినిట్లోనే. వేడి అన్నంలో విత్ దిస్ కర్రీ అండ్ సమ్ ఆనియన్స్, ఆహా సూపర్.